నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనంటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే గోపి. సార్, నిన్న నైట్ 7 గంటల నుంచి 10 గంటల సమయంలో తిరుపతిలో వైకుంఠం ద్వారా దర్శనం టికెట్లు రిలీజ్ చేసిన సందర్భంలో తొక్కిసలాటలో భాగంగా ఫస్ట్ 4 చనిపోయారు. తర్వాత మరలా 2 చనిపోయినట్టు వార్త వచ్చింది. సో అసలు దాని అన్నిటికీ మూలకారకం ఎవరు? కొంతమంది డిఎస్పీ అంటున్నారు, మరి కొంతమంది ప్రభుత్వం నిర్లక్ష్యం కూడా అంటున్నారు. సో మీ మాటలు. గోపి, ఇక్కడ మనకు నిన్న తిరుపతిలో జరిగిన సంఘటన అనేది ఏం జరిగింది, అక్కడ ఎందుకు అలా జరగాల్సి వచ్చింది, అక్కడ పరిస్థితులు ఏంటి అనే విషయాలు మనము అక్కడ చిత్తూరు జిల్లా సిఐటియు లీడర్ కందారపు మురళి గారు ఉన్నారు. ఆయన తిరుపతి వాస్తవ్యులు. అక్కడ ఏం జరిగింది అనే విషయం ఆయన మాటల్లో అడిగి అన్ని వివరాలు ఒకసారి తెలుసుకుందాం మనం. 1 minute. హలో మురళి గారు. హలో కందారపు మురళి గారు. చెప్పండి మురళి గారు, నేను మనం టీవీ నుంచి మాట్లాడుతున్నా, హైదరాబాద్ నుంచి. అసలు నిన్న తిరుపతిలో కౌంటర్స్ దగ్గర ఏం జరిగింది ఒకసారి వివరించి చెప్పగలుగుతారా? చెప్తాను. యాక్చువల్ గా నిన్న కౌంటర్లు ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి టికెట్లు ఇవ్వడం అనే ప్రక్రియ ప్రారంభం కావాలి. ఇది టిటిడి మేనేజ్మెంట్ అనౌన్స్ చేసినటువంటిది గతంలో. కానీ నిన్న ఉదయం 10 గంటల నుంచే జనం కౌంటర్ల దగ్గరికి రావడం ప్రారంభించారు. కౌంటర్ల దగ్గరికి జనం రావడం పెరుగుతోంది. కౌంటర్ల గేటులు తీయడం లేదు. బయట ఎక్కడున్నాలో అర్థం కానటువంటి పరిస్థితి. గంటకి జనం పెరగడం అనేది పెరుగుతూ వస్తుంది. సాయంత్రం 5-6 గంటలు అయ్యే సమయానికి విపరీతమైనటువంటి క్రౌడ్ పుల్లింగ్ అయిపోయింది. అక్కడంతా కూడా ఎక్కడ చూసినా జనం సందు లేనటువంటి పరిస్థితి. అది కూడా ఏదైనా ఒక పెద్ద గ్రౌండ్ లో లేదా పార్క్ లో అట్లాంటి వాటిల్లో ప్లాన్ చేసుకుని ఉంటే, ఇప్పుడు ఉదాహరణకి మనకు తారక రామ స్టేడియం ఉంది, అక్కడ గాని తిరుపతి మున్సిపల్ గ్రౌండ్ గాని లేదా ఇట్లాంటి పెద్ద పెద్దవి ఉన్నాయి కొన్ని. అట్లాంటి చోట ఉంటే అది వేరే. ఈ కౌంటర్లన్నీ ఎక్కడున్నాయంటే జనసమ్మర్దం ఉన్నటువంటి ప్రాంతాల్లో, జీవకోన లేదంటే మన ఇందిరా మైదానము, ఇక్కడ చిన్న చిన్న సబ్బులుగా ఉంటాయి, బైరాగి పట్టిడ, ఇట్లాంటివన్నీ చోట్ల విపరీతమైనటువంటి రద్దీ ఉన్నటువంటి ప్రాంతాలు. అట్లాంటి జన సమ్మర్దం ఉండే దగ్గర నివాస ప్రాంతాల్లో కౌంటర్లు పెట్టారు. అది ఒక ప్రధానమైనటువంటి కారణం. రెండోది ఏంటంటే, గత ఏడాది వరకు జరిగినటువంటిది ఈ రకమైనటువంటి వైకుంఠ ఏకాదశికి స్థానికులకు మాత్రమే ఈ కౌంటర్లలో మేము టికెట్లు ఇస్తామనేది గతంలో మేనేజ్మెంట్ ప్రకటించింది. స్థానికులే కాకుండా ఇతరులు వచ్చినా సరే ఇచ్చారు టికెట్లు. కానీ అనౌన్స్ చేసింది మాత్రం స్థానికులకు మాత్రమే అనౌన్స్ చేశారు. ఆ తర్వాత కొంతమంది భక్తులు మాకు తెలియదు కదా, మేము వస్తే మాకెందుకు ఇవ్వరు అని చెప్పి ఘర్షణ పడితే, భక్తులు ఎవరు వచ్చినా ఇవ్వండి అని చెప్పారు. ఇది చర్చ కాలేదు. అంటే ఇతర ప్రాంతాల నుంచి చాలా పెద్ద సంఖ్యలో రాకుండా ఉండడానికి, అది ఓన్లీ ఫర్ తిరుపతి పీపుల్ అని చెప్పి ఆ రోజు చెప్పినటువంటిది ఎంత ఒత్తిడి రాకుండా ఉండడానికి కారణమైంది. రెండవది, టిటిడి మేనేజ్మెంట్ చైర్మన్ గారు, ఈఓ గారు ఒక ప్రకటన చేశారు. ఏమనంటే, తిరుమల కొండ మీదకి టికెట్లు తీసుకోకుండా రావడానికి వీలేదు, టికెట్ ఉంటేనే అనుమతిస్తామని చెప్పారు. ఇది పెద్ద ఆందోళన అయింది. జనమంతా కూడా పెద్ద సంఖ్యలో, నిన్న వచ్చినటువంటి వాళ్ళు కూడా తమిళనాడు ప్రాంతం నుంచి చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు. వాళ్ళంతా కూడా వైకుంఠ ఏకాదశి రోజు స్వామిని చూడాలి, అది మంచి రోజు, మాకు మంచి జరుగుతుంది అన్నటువంటి విశ్వాసం ఎన్నో ఏళ్ళుగా. నిన్న చనిపోయినటువంటి వాళ్ళు కూడా మహిళలు, పెద్ద వయసు ఉన్నటువంటి మహిళలు, లేదా బాగా బలంగా ఉన్నటువంటి, అంటే వాళ్ళు ఒబిసిటీతో ఉన్నటువంటి వాళ్ళు, అత్యధికులు చనిపోయింది మనకు కనిపిస్తుంది. అంటే ఆ ఊపు ఆడకుండా ఆ తొక్కిసలాట్లో తట్టుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడిన కారణంగా ఈ పరిస్థితి వచ్చింది. కానీ చైర్మన్ గారు, భాను ప్రకాష్ రెడ్డి గారు, ఈఓ గారు నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టారు తిరుమల కొండ మీద. 1500 మంది విజిలెన్స్ సిబ్బంది, 3000 మంది పోలీసులు ఈ పనిలో ఉంటారు అని చెప్పి వాళ్ళు ప్రకటన చేశారు. నిన్న జరిగింది ఏమి, నిన్న ఉదయం 10 గంటల నుంచి జనం వస్తూ ఉంటే కౌంటర్ల దగ్గర ఎక్కడ 5 మందికి మించి ఎక్కడ పోలీసులు కనపడలా. అంటే ఇది విజిలెన్స్ వైఫల్యమే అనుకోవాలి కదా. ఆ విజిలెన్స్ వాళ్ళు అసలు లేరు, ఎవరు లేరు. టిటిడి విజిలెన్స్ వాళ్ళు అసలు లేరు. ఈ పోలీసులు ఎవరు కూడా నిన్న మధ్యాహ్నం దాకా ఎస్పీ గారు, ఏఎస్పీలు, డిఎస్పీలు అందరూ కూడా ఈ మా గంజాయిని మేము పట్టుకున్నామని చెప్పి ప్రెస్ మీట్ పనిలో 1:30 దాకా వాళ్ళు ఆఫీసులోనే ఉన్నారు. ఇక్కడేమో జనం పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా అంటే
ఒక అంచనా లేకుండా ఇట్లా ప్రవర్తించారా, లేదనంటే ఏముందిలే జరిగిపోతుంది అన్నటువంటి నిర్లక్ష్య భావమా? ఏదైనప్పటికీ ఈ రోజు ఇంతమంది చనిపోవడానికి మానవ తప్పిదమే ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తా ఉంది. గత నెల రోజుల నుంచి వైకుంఠ ఏకాదశి ఇది చేస్తాం, అది చేస్తాం, బ్రహ్మాండం అని చెప్పి అది బాగానే ఉంది మురళి గారు. ఇప్పుడు ఈ జరిగిన సంఘటనకు ఎవరిని బాధ్యుల్ని చేయాలి మనం? ప్రభుత్వాన్న, టిటిడినా, భక్తులనా? ఎవరిది బాధ్యత? 100 ప్రభుత్వమే బాధ్యత వహించాలి. మొట్టమొదటి బాధ్యత ప్రభుత్వాన్ని. కారణం ఏమంటే ఇప్పుడు వాస్తవంగా నిన్న ఉదయం కూడా ఎస్పీ గారితో చైర్మన్ గారు మాట్లాడారని చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం మేము ఫుల్ పోలీసులు పెట్టేసాం, మీరేం ఆందోళన చేద్దొద్దు, సింగిల్ ఇన్సిడెంట్ కూడా జరగదని చెప్పి పోలీసులు హామీ ఇచ్చింటారు. టిటిడి పోలీసులు హామీ ఇచ్చారు. సరే ఎంత హామీ ఇస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళు కూడా పట్టించుకోలేదు అంటున్నారు. వాళ్ళకి వాస్తవం ఎంత నాకు తెలియదు, కానీ ఈ రకమైనటువంటిది ఏం సరైనటువంటిది కాదు కదా. పోలీసులు కట్టాలి. ఇప్పుడు కొన్ని వందల మంది జనం వచ్చేస్తున్నారు, ముసలి వాళ్ళు, పిల్లలు, మహిళలు, అంత పెద్ద సంఖ్యలో ఎక్కడెక్కడి నుంచి ఏదో దూర ప్రాంతాల నుంచి రాత్రి అంతా ప్రయాణం చేసి తిరుపతికి వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళు కాదు, కనీసం తాగేదానికి నీళ్లు లేవు, తినేదానికి తిండి లేదు, మలమూత్రాల విసర్జనకి అవకాశమే లేదు ఆ ప్రాంతంలో ఎక్కడా కూడా. వాళ్ళు గంటల తరబడి నిలబడుకొని ఉన్నటువంటి పరిస్థితి. చాలా మందికి తెలియదు ఎన్ని గంటలకు తెలుస్తారో తెలియదు, ఎన్ని గంటలకి లోపల పోపుతారో తెలియదు. అట్లాంటి పరిస్థితి. కానీ మురళి గారు, ఈ సంఘటన తిరుపతి, తిరుమలకు ఒక మాయను మచ్చగా మిగిలిపోతుంది కదా. దాంట్లో సందేహం గతంలో ఎప్పుడూ జరగలేదు కదా ఈ విధంగా. ఎప్పుడు జరగలేదు. తిరుమల కొండ మీద గతంలో కరుణాకర్ రెడ్డి గారు అంటే ఫస్ట్ చైర్మన్ అయినటువంటి రోజుల్లో, చైర్మన్ గా ఉన్న రోజుల్లో కొండ మీద ఆలస్యం అవుతుంది దర్శనానికి అని చెప్పి బద్దలు కొట్టేశారు గేట్లని భక్తులు. ఆ ఇన్సిడెంట్ తప్ప నాకు తెలిసి నేను ఇన్నేళ్లుగా చూస్తున్నాను కదా, సింగిల్ ఇన్సిడెంట్ ఒక్క చిన్న గాయం అయినటువంటిది కూడా ఎప్పుడు లేదు భక్తులకి. కానీ మనుషులే తెచ్చినాయరే, ఇది కదా విషయం. ఇది ఒక టోటల్ ఫెయిల్యూర్, ఒక హ్యూమన్ ఫెయిల్యూర్ తప్ప. ఇప్పుడు మురళి గారు నిన్నటి వరకు 6 మృతి చెందారని తెలిసింది. మీకు కొంతమంది హాస్పిటల్లో ఉన్నారని తెలిసింది. హాస్పిటల్లో వాళ్ళు రికవరీ అవుతున్నారా? మళ్ళీ ఏమైనా మరణాలు ఏమైనా జరిగాయా? లేదు 6 మంది చనిపోయారు. అది రాత్రి దాకా ఉన్నటువంటిది. రాత్రి కొంతమంది ఆందోళనకరమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పారు. ఉదయాన్నే నేను మళ్ళీ అధికారులతో మాట్లాడితే దాదాపు అందరూ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు. అది ఒక సానుకూలమైనటువంటి పరిస్థితి. ట్రీట్మెంట్ లో ఉన్నారు అందరూ. గాయాలు ఇప్పుడు 40 మందికి తీవ్రమైన గాయాలు, 6 చనిపోయారండి. నేను రాత్రి ప్రత్యక్షంగా వాళ్ళందరినీ అవును, మీరు చూశారు, ఫోటోలు కూడా పంపించారు. ఎంత దారుణంగా ఉన్నాయంటే ముక్కుల్లో, నోట్లలో నుంచి రక్తం వచ్చే విధంగా తొక్కిసలాట జరిగిందంటే అది చాలా బాధాకరం. చనిపోయినటువంటి వాళ్ళు మీరు చెప్పేది. అవును, చనిపోయిన వాళ్ళు, ఉన్నటువంటి వాళ్ళు, క్షతగాత్రులు, కాళ్ళు ఇరిగిపోయినటువంటి వాళ్ళు, చేతులు ఇరిగిపోయినటువంటి వాళ్ళు, తలలు పగిలిపోయినటువంటి వాళ్ళు, ఒళ్ళంతా తీవ్రమైనటువంటి గాయాలైనటువంటి వాళ్ళు 40 మంది. అసలు అది అక్కడ పోయి చూస్తే రక్తం, మొత్తం రక్త గాయాలతో బీభత్సంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒకటి ఈ సందర్భంలో రుయ్ ఆసుపత్రి డాక్టర్లు మనం అభినందించాలండి. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో డాక్టర్ సూపర్నెంట్ గారు, రవిప్రభు గారి దగ్గర నుంచి ఆర్ఎంఓ హరికృష్ణ, ఇంకా ఉన్నతాధికారులు, మొత్తం వాళ్ళ స్టాఫ్ అందరూ ఏకోన్ముఖంగా వచ్చేసి దాదాపు డాక్టర్లు అక్కడే ఉండి సేవలు చేసే విషయంలో చాలా సక్సెస్ఫుల్ రోల్ వాళ్ళు ప్లే చేశారు. నేను ప్రత్యక్షంగా చూశాను. అది మంచి రియాక్షన్ ఉంది. ఇప్పుడు మినిస్టర్ సత్యకుమార్ గారు కూడా వచ్చారు, హెల్త్ మినిస్టర్. ఇప్పుడు వచ్చాడు, ఉదయం వచ్చాడు సత్యకుమార్ గారు వచ్చి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా బయలుదేరుతున్నారు దర్శనానికి. రేపు తిరుమల దర్శనానికి వస్తున్నారు ఆయన కూడా. సీఎం రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన ఫ్యామిలీతో కూడా ఆయన వస్తున్నారు. అదే ఇప్పుడు సమస్య ఏంటంటే తిరుమల కొండ అంతా కూడా విఐపీలు ఆక్రమించేస్తున్నారు. విఐపీలు రావద్దు, విఐపీలకు ఏమి లేదని వీళ్ళు చెప్తారు. కొండ మీద అంతా కూడా పోలీసులు, అధికారులు, విఐపీల చేతుల్లో ఉన్నాయి ఇప్పుడంతా కూడా అకామిడేషన్ గాని. ఇది సామాన్యుడికి వచ్చేటప్పటికి ఒక తీవ్రమైన సమస్యగా ఉంది. వీళ్ళకి అందరికీ ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంది. ఇది ఎప్పుడు ఈ పరిష్కారం ఉందో. కానీ మురళి గారు, ఒకటి ఈ చనిపోయిన 6 కుటుంబాలకి టిటిడి గాని, ప్రభుత్వం గాని ఒక్కో కుటుంబానికి 1 కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలనే డిమాండ్ ప్రజల్లో నుంచి వినపడుతుంది. అది సముచితమేనా? 100% సముచితమైంది. ప్రాణాన్ని ఎవరు తెచ్చి ఇవ్వలేరు. అవును, రాత్రే మేము 1 గంటకే ప్రకటించాము, కానీ ప్రభుత్వం 25 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించింది. ఇప్పుడే సత్యకుమార్ గారు
ప్రకటన చేశారని చెప్పి చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకనంటే ఇప్పుడు సినిమా ఫంక్షన్ లో చనిపోయినప్పుడే ₹1 ఇస్తున్నారు. లేదా విశాఖపట్నం అక్కడ జరిగిపోయిన ఇన్సిడెంట్ లో పరిశ్రమలో పేలుడు సంభవించినప్పుడు ₹1 ఇచ్చారు. అవును. ₹1 అంటే ఏదో మహాప్రభావం. ఇక్కడ అది టీటీడీకి ఎంత అవమానకరం అంటే 25 లక్షలు ఇవ్వటం అనేది. ఇప్పుడు టీటీడీ అంటే అది అన్ని హిందూ దేవాలయాల కంటే ఆర్థికంగా బలమైన దేవస్థానం అది. అటువంటిది ఆయన దర్శనం కోసం వచ్చి ప్రాణాలు కోల్పోయారు. అది టీటీడీ వైఫల్యమా ప్రభుత్వ వైఫల్యమా తర్వాత పక్కన పెడితే, టీటీడీ వాళ్ళు ఆయా కుటుంబాలకు ₹1 చెల్లించే విధంగా ₹1 ఇచ్చినా కూడా తక్కువే ఆ కుటుంబాలకు టీటీడీ. దాంట్లో సందేహం లేదు, ఖచ్చితంగా ఇవ్వాలి. ప్రభుత్వం అనౌన్స్ చేసింది, ఇప్పుడు అది ₹1 మార్చాలనేది మేము కూడా కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ మురళి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది గోపి. ఓకే, ఇక్కడ రాజకీయ కోణంలో చూసుకుంటే కందారపు మురళి గారు ఒకటి ప్రభుత్వ వైఫల్యం అంటారు. అంటే వీళ్ళు ఒక రాజకీయ పార్టీ కాబట్టి వాళ్ళు సహజంగా ఓ ప్రభుత్వాన్ని అంటారు, కొంతమంది టీటీడీ వాళ్ళు అంటారు. ఇక్కడ ఎస్పీకి వచ్చేసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఎస్పీతో మాట్లాడినప్పుడు మేము అన్నీ చూసుకుంటామండి, నో ప్రాబ్లం, మీరేం ఇది కావద్దండి టీటీడీ చైర్మన్ గారికి హామీ ఇచ్చారు. అందుకు వాళ్ళు కూడా వాళ్ళ వర్క్లో ఉన్నారు. ఇక్కడ టీటీడీ విజిలెన్స్ కూడా వైఫల్యం చెందినట్లే, అట్లాగే పోలీసు విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా వైఫల్యం చెందినట్లే. అంతమంది క్రౌడ్ వస్తున్నారు. ఆ క్రౌడ్ వచ్చేటప్పుడు మనం ఆ క్రౌడ్ పెరిగేదాన్ని ఇన్ఫర్మేషన్ ఇది దానికి తగ్గట్టు మనం ఫోర్సులు పెట్టుకోవాలి. ఆ సమయంలో నిన్ననే పెద్ద ఎత్తున తిరుపతిలో గంజాయి పట్టుకొని ఉన్నారు. 2-3 గంటల వరకు వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా తిరుపతిలో ఎస్పీ వీళ్ళంతా కూడా గంజాయికి సంబంధించిన ప్రెస్ మీట్ లో ఉన్నారనేసి కందారపు మురళి గారు చెప్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు రాజకీయ విమర్శలు కొన్ని ఏమైనప్పుడు ఇది వైసీపీ కుట్రే అనేసి కొంతమంది వాదన తీసుకొస్తా ఉన్నారు. వైసీపీ కుట్ర అనేదానికి మనం ఇక్కడ ఏంటో ఆలోచించాలంటే, ఇప్పుడు 3 కౌంటర్లలో తొక్కిసలాట జరిగింది అంటున్నారు. అంటే మామూలుగా ఒక కౌంటర్లో జరిగితే ఏదన్నా అనుకోవచ్చు. ఇప్పుడు ఈ వైసీపీనే చేసింది ఇది అనేదానికి కూడా కొంతమంది అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే వాంటెడ్గా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ వైసీపీ వాళ్ళు పార్టీ ఆ కౌంటర్స్ లో కొన్ని క్రౌడ్ గా ఉన్న కౌంటర్స్ ని టార్గెట్ చేసి అక్కడికి వెళ్ళేసి అలజడి సృష్టించేసి ఈ విధంగా తొక్కిసలాట కారణమైందనే చర్చ జరుగుతూ ఉంది మన మీడియా సర్కిల్స్ లో, సోషల్ మీడియాలోను. అది ఎంతవరకు వాస్తవమా అవాస్తవం అనేది మన ఎంక్వైరీలు ఏదన్నా ఉంటే బయటపడుతుంది. కానీ ఇక్కడ కూడా టీటీడీ ఈ ఇంపార్టెంట్ ఇది ఉన్నప్పుడు విఐపీస్ను కొద్దిగా తగ్గించుకోవాలి. ఏదైతే ఇంపార్టెంట్ జనవరి 1 కానీ 31 కానీ లేకపోతే ఇట్లా సంక్రాంతికి సెలవులు, ఈ సెలవులు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే అందరూ వచ్చేస్తారు. ఈ సెలవులు స్కూల్స్ కాలేజీలన్నీ హాలిడేస్ ఉంటాయి. ఆ సరౌండింగ్లో తెలుగు వాళ్ళంతా కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక్కసారిగా తిరుమలకు వచ్చేస్తుంటారు దర్శనం చేసుకుని వచ్చేద్దామనేసి. ఇంకోటి కొంతమందికి ఈ సంక్రాంతి తర్వాత ఎగ్జామినేషన్స్ ఉంటాయి ఇంకా ఫిబ్రవరి మార్చిలో, దానికి సంబంధించి ముందుగా దేవుని దర్శనం కోసం వచ్చేవాళ్ళు ఉంటారు. అంటే మళ్ళీ తర్వాత సంక్రాంతి అయిపోతే హాలిడేస్ ఉండవు అనే ఉద్దేశంతో. ఏదేమైనా కూడా జరిగిన సంఘటన బాధాకరం. ఇది మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే కనుక ఇటువంటి ఏదైతే ఈ భక్తులకు సంబంధించిన వాటికి ఆ సెక్యూరిటీ కానివ్వండి, పోలీస్ ఫోర్స్ని కానివ్వండి, ఆ కంట్రోలింగ్ని కానివ్వండి టీటీడీ చేపట్టాలి. ఆ విధంగా ప్రభుత్వం కూడా దాని మీద నిఘా ఉంచాలి. ఇప్పుడే జస్ట్ చంద్రబాబు నాయుడు గారు కూడా టీటీడీని వాళ్ళని కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. చాలా సీరియస్ అయ్యారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన ప్రాంతం తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే అమితమైన ఇష్టం చంద్రబాబు గారు. అటువంటిది ఆయన జిల్లాలో 6 మంది చనిపోయారంటే అది ప్రభుత్వానికి ఆయనకు కూడా వ్యక్తిగతంగా కొద్దిగా అవమానకరమే. కాబట్టి ఆయన కూడా సీరియస్ అయ్యేసి వార్నింగ్స్ కూడా ఇచ్చాడు. తర్వాత ఏం చర్యలు తీసుకుంటారు చూద్దాం. కానీ ఎవరైతే చనిపోయిన బాధితులు ఉన్నారో ప్రభుత్వము ప్లస్ టీటీడీ ఇద్దరు కలిపి ఒక్కో కుటుంబానికి ₹1 ఆ కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలనేసి పబ్లిక్ నుంచి డిమాండ్ అయితే వినపడుతుంది గోపి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గోపి, థ్యాంక్ యూ వెరీ మచ్.